నా పేరు పుష్పావతి అండి. మేము శ్రీనివాస మొబైల్స్ ఓనర్స్ని. డైలీ మేము ఇద్దరమే కూడా ఎక్కువ షాప్లో ఉంటాము. తను మా మరిది, అప్పుడప్పుడు షాప్కి వస్తూ వెళ్తూ ఉంటాడు. మేము రాత్రి యథావిధిగా అన్ని కలెక్షన్స్ అన్నీ చూసుకొని 3 days కలెక్షన్స్ కూడా ఇక్కడే పెట్టి వెళ్ళాము. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ జరుగుతున్నందుకు క్యాష్ చేతిలో ఉంటే ప్రమాదం అని. మాకు అందులో నైట్ 10 అవుతుంది ఇంటికి వెళ్ళేసరికి. అన్ని అకౌంట్స్ అన్నీ ఫినిష్ చేసుకొని వెళ్ళేసరికి రోజులాగానే అన్ని లాక్స్ వేసాము, అన్ని చెక్ చేసుకునే వెళ్ళాము. బట్ ఏమంటే ఉదయం 3:30, 4 ఆ సమయంలో ఎవరో అజ్ఞాత వ్యక్తి వచ్చి లాక్స్ పగలగొట్టాడు. అది కూడా మేము ఉదయం 8:30కి వచ్చి ఈయన షాప్కి యథావిధిగా వచ్చినప్పుడు తాళాలు పగలగొట్టి ఉంటే ఏమీ టచ్ చేయకుండా ముందు ఇన్ఫామ్ చేశాడు. ఇంకా చూస్తే సీసీ కెమెరాస్ ఓపెన్ చేసి చూస్తే పెట్టిన నగదు, కొన్ని మొబైల్స్, అలాగే యాక్సెసరీస్ తీసుకొని పోయినాడు. ప్లస్ అలాగే ఫింగర్ ప్రింట్స్ ఏం పడకుండా కూడా మొత్తం క్లాత్ క్లీన్గా తుడిచేసి వెళ్ళాడు. అది సీసీ కెమెరాలో చూసాము. అక్కడి నుంచి కొంచెం కంప్లైంట్ కూడా చేశాము. పోలీస్ వాళ్ళే మాకు న్యాయం చేయాలి. నేను శ్రీనివాస మొబైల్ యొక్క షాప్ యొక్క ఓనర్లము. మేము రాత్రి యథావిధిగా షాప్ షట్టర్ వేసుకొని వెళ్ళాము. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందువలన జరిగిన క్యాష్ మొత్తాన్ని షాప్లో ఉంచి లాకర్లో వేసుకొని వెళ్ళాము. దాని విలువ అప్రాక్సిమేట్లీ 8 లక్షల రూపాయల పైన ఉంటుంది. అలానే మొబైల్స్ కూడా కొన్ని అలానే ఉంచాము, ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నిన్న రాత్రి 4 గంటల సమయంలో సీసీ కెమెరాను చూడడం ద్వారా 4 గంటల సమయంలో ఎవరో చొరబడి అమౌంటు ఇంకా సెల్ ఫోన్లు దొంగతనం చేయడం జరిగినది. మేము దీనికి గాను 2 Town దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాము. వాళ్ళు వచ్చి చూసుకొని వెళ్ళారు. ఫస్ట్ 2 Townకి వెళ్ళాము. అక్కడ లేదు 1 Town అంటే 1 Townకి వెళ్ళాము. మళ్ళీ 1 Town నుంచి 2 Town అంటే 2 Town కూడా వెళ్ళాము. వాళ్ళు ఇప్పుడు వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు. పోలీస్ వాళ్ళే మాకు ఎలాగో న్యాయం చేయాలి. ఎందుకంటే మేము మామూలు అయితే డైలీ క్యాష్ తీసుకెళ్తాం, కానీ ఎన్నికల కూడా నిబంధనలు ఉండడం వల్ల మేము ఇక్కడనే పెట్టవలసి వచ్చింది. అందువల్ల మాకు ఎటువంటి ఏదైనా హెల్ప్ చేయవలసిందిగా మేము కోరుచున్నాము, పోలీస్ వారిని కోరుచున్నాము.
అసలు రోలింగ్ అయితే అసలు రాదు 100%. అది ఇంతే లేదు సార్, ఒక మూల లేదు. మేము షాప్ ఉంది కదా, కర్చీఫ్ పట్టుకొని నీట్గా వచ్చినాడు. షట్టర్ పైకి కట్టుకున్నాడు కూడా అదంతా కట్టు బయటికి అదంతా బయటకు పెట్టి మళ్ళీ క్యాచ్ తీసుకొని నీట్గా మళ్ళీ తుడిచిపోతున్నాడు. అన్ని తీసుకున్నాడు, మళ్ళీ తుడిచి అన్ని చూసుకుంటున్నాడు. తుడిచినాడు. ఆ బెంచ్ పెట్టి పట్టుకుంటాడు కదా, క్యాష్ బాక్స్ అన్ని బట్ట పెట్టి తుడిచి. వీడియో రికార్డ్ అవుతుంది, సెల్లో రికార్డ్ అవుతుంది. బాగా సెలెక్ట్ చేస్తున్నారట, పడితే గిడితే మంచి మంచి షాప్లో. వానికి కరెక్ట్ అదే అమౌంట్ అక్కడనే ఉందని ఎలా తెలుసా అని అదే ఐడెంటిఫై చేసినాడు బాగా. అమౌంట్ అక్కడనే ఉంది, వీడు అక్కడనే పెడుతున్నాడు. లాకర్ ఉంటుంది ఒకటి చిన్నది, వాళ్ళ డైరెక్ట్ అడిగారంటే తెలిసినాడు. కౌంటర్ ఇవ్వాలి, ఇదంతా మంచి లోపల క్యాష్ బాక్స్ క్యాష్ కౌంటర్ అక్కడ లాకర్ ఆ లోపల మళ్ళీ ఇక్కడ వచ్చినాడు. యూటా తీసుకొని ఇక్కడ మొబైల్స్ కౌంటర్లో మొబైల్స్ కౌంటర్లో మొబైల్స్ అన్ని బ్యాగ్ తీసుకొని వేసినాడు. అన్ని సర్కిల్ ఉన్నాయి. ఎన్ని మొబైల్స్ కూడా ఇప్పుడు ఒకటే ఐఫోన్ తీస్తున్నాడు, 2 సార్లు తీసినాడు. ఐఫోన్ 3 ఫోన్లు అనుకో, ఇంకోటి 60-70 మరి ఎంత వచ్చాను వాళ్ళు ఆడుకుంటున్నాను. మళ్ళీ ఇప్పుడు ఇంకా వంటన్నాడు కదా, అన్న పోయినాడు, వంటలో పోయినాడు. పోయినాడు అదే ఇది చూడాలి కాదు అది మెయిన్ ఇదే డ్రాబ్యాక్ ఇందులో. ఇన్నేళ్ళకి జరిగింది 3.5 నుంచి 4.5. 3.5 ఇక్కడ వానికి ఫోన్ చెప్పాడు, వినిపించాడు, వీడియోలు ఇస్తాడు. దొంగతనం జరిగింది. 1 టౌన్ అంటున్నారు, 1 టౌన్ పోతే 2 టౌన్ అంటున్నారు. 8 లక్షల క్యాష్, సెల్ ఫోన్లు భారీగా ఉన్నాయి. కొంచెం ఇది ఏ దానికి మీకు వస్తుంది? కెనరా బ్యాంక్ ఆపోజిట్ లాట్ మొబైల్ పక్కన 1 టౌన్కి వస్తుందా? అంటే మధ్యలో రోడ్డు డివైడర్ ఉందా? సింగిల్ అదే నొప్పు అడుగుతుంటే ఏం లేదంట. ఈ షాప్ పోతే ఈ ఏరియా వండడానికి వస్తుంది. వీళ్ళు ఏమంటారు, దీని వెనకాల నుంచి మాకు వస్తే ముందరి మాకు రాదు. వాళ్ళకి ఏ టైంలో పెట్టాను? 4 ఇంకో ఒకటి లోపలికి పోయినాడా? ఒక్కడే లాక్ తీస్తున్నాడు. ఇంకా చేసినాడంటే తెలిసినోడే అయ్యి ఉంటుంది. తెలిసినోడే అంటే వచ్చింటాడు షాప్కి, వచ్చి చూసింటాడు, ప్లాన్ చేసుకుంటాడు. 2-3 రోజులు తిరిగింటాడు బాగా. అబ్జర్వేషన్ చేసి అదే ఏముంది, ఎంత ఉంది, ఏం కథ లాకర్ కాడికే పోయినాడు. అదే ఇక్కడ ఓపెన్ చేస్తాను.
ఫోర్ కరెక్ట్ 4 అయింది టైం 4 గంటలు మనం మాత్రం మొత్తం అదిగోండి చూసే కెమెరా అడుగు ఇందాక మన మాట మనకే నడుస్తుంది. దాన్ని అనుకుంటాను ఇది స్క్రీన్ రికార్డింగ్ కదా, స్క్రీన్ రికార్డు ఇది స్క్రీన్ రికార్డింగ్. అదేంది లేదు నాకు